బాధపడ్డాడో వాడి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలమ్మా. గంగలో మునిగితే గోదావరిలో మునిగితే పాపాలు పోవు, వాడి కాళ్ళు పట్టుకుని చెప్పాల్సింది. మనకు అహంకారం బాగా ఎక్కువ. మనం ఎందుకు ఎడతాం, మనం ఎందుకు చెబుతాం అని మానేసి ఇక్కడికి వెళ్ళి మునుగుతాం. మనం దేవుడి దగ్గరికి వచ్చి ఏదో అన్నాలే అని చెప్పి ఆంజనేయ స్వామి ఊరుకుంటాడా? వాడు కూడా ఆంజనేయ స్వామి భక్తుడు. వాడికి క్షమాపణ చెప్పడానికి, వాడి కాళ్ళు అట్టుకోవడానికి, వాళ్ళ మనస్సు మారేలా చేయడానికి మనకు అహంకారం అడ్డు. అందుకని వేరే పుణ్యతీర్థాలు క్షేత్రాలు తిరుగుతాం మనం. లేకపోతే ఎంత పాపమైనా సరే, ఎవరు మన వల్ల బాధపడ్డారు? పాపం ఎప్పుడవుతుంది? ఇతరులు బాధపడితేనే కదా. వాడు సుఖపడితే పాపం ఎలా అవుతుంది? బాధపడ్డారు కదా మన వల్ల. ఆ పాడిన వాళ్ళ దగ్గర ఇగో నేనే చేశాను, తలకాయ నరికే, నేను ఒప్పుకుంటున్నా ఇక్కడ. ఇగో నాకే శిక్ష వేస్తావు, నువ్వే దేవుడు ఎక్కల నువ్వే అని అంటే వెంటనే క్షమిస్తారండి అసలు వాళ్ళు. అయ్యో తెలుసుకుని వచ్చావయ్యా, తెలుసుకుని వచ్చిపోండి, ఏదో పొరపాటు జరిగిందిలే, మా కర్మనాయన నువ్వేం చేస్తావు అని వాళ్ళే అంటారు. ఈ పాటి మాట అనడానికి మనకు అహంకారం అడ్డొచ్చేసి, దీనికోసం దీన్ని పోగొట్టడానికి కాశీ నుంచి రామేశ్వరం వరకు 100 సార్లు షటిల్ సర్వీస్ చేస్తాం. కానీ సాటి మనిషికి మనం క్షమాపణ చెప్పకుండా, కొండల్ని, నదుల్ని, చెట్లని, పుట్లని గౌరవించినట్టుగా ఈ దేశంలో మనుషుల్ని గౌరవించరు. నా బాధ అలా అదే. మనుషుల్ని గౌరవించండి, మనుషుల్ని ప్రేమించండి. మనిషి చైతన్యవంతుడు. వాటన్నిటినీ మనం గౌరవిస్తాం. ఆ నది గొప్పది, ఈ కొండ గొప్పది, ఈ చెట్టు గొప్పది, ఈ పొట్ట గొప్పది. మనిషే పనికి మాలిన వాడు ఇక్కడ. ఆ మనిషికి క్షమాపణ చెప్పాలి. సరిగ్గా కైకేయి చేసింది అదే. అందుకే కాలు వెనక్కి తీసుకోవడం అంటే క్షమాపణ చెప్పడమే. నాకు అర్హత లేదయ్యా వద్దయ్యా. ఎందుకంటే భరతుడంతటి వాడు దండం పెడుతుంటే సీతే కాలు వెనక్కి తీసుకుంటే, రాముడు దండం పెడుతుంటే కైకేయి వెనక్కి తీసుకోవద్దు. మరి ఇప్పుడు చేసిన తప్పు స్పష్టంగానే ఉంది. సీత ఏ పొరపాటు చేయకుండానే భరతుని యోగ్యతను బట్టి, అయ్యో అతని శిరస్సు నా పాదాలకి తాకచ్చా అనుకుంది ఆవిడ. యోగ్యతను బట్టి, ఆవిడ పొరపాటు వాళ్ళ కాదు. ఈవిడ చేసిన తప్పు కనపడుతుంది స్పష్టంగా. అందుకని ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయింది. అసలు నాకు యోగ్యత లేదు, నేను ఇక్కడ ఉండకూడదు, ఏదో వచ్చేసాను, కౌశల్య తీసుకొచ్చేసింది అనవసరంగానే. వెంటనే ఆ భావం పోయేలాగా రాముడమ్మా, మేము క్షమించడం ఏమిటమ్మా, నువ్వు మాకు తల్లివి, నువ్వు చేసింది పుణ్యమమ్మా, అందువల్ల మా నాన్నగారు స్వర్గంలో ఉన్నారు. ఈ విషయం బయట పడకపోతే ఆయనకి నీకు మాత్రమే తెలుసు, మరెవరికి తెలియదు కదా, కానీ దేవతలకు తెలుసు కదా. దశరథ, నువ్వు చేసిన వాగ్దానం నెరవేర్చలేదయ్యా, కైకేయికి ఇచ్చిన వరాలు అలా ఉండిపోయాయి అని స్వర్గానికి రానియకుండా మా నాన్నగారిని బయటికి పంపించేవాళ్ళు, మళ్ళీ జన్మెత్తేవాడు. ఎందుకంటే కైకేయి రుణం తీర్చుకుంది, ఆయనకు పుట్టాల్సిందే తప్పతది. అది లేకుండా చేసావమ్మా అని చెప్పగానే జఘార లజ్జాం భరతస్య మాతుః. భరతుని యొక్క తల్లి అప్పుడు ఇంకా సిగ్గుపడ్డం అనే విషయం వదిలేసినామయ్యా, అవసరం లేదు, రాముడు క్షమించాడు కదా అని పశ్చాత్తాపంతో పాపం దగ్ధం అవుతుందని. ఎప్పుడైనా పశ్చాత్తాపం అంటే చేసిన పనిని మనమే కూర్చుని స్పష్టంగా తెలుసుకుని వారికి చెప్పాలి. ఒకవేళ వారు ప్రాణాలతో లేకపోతే అమ్మవారి ముందు 7 గంటలు ఏడవాలి కనీసం. అమ్మా చేశా, ఆయన ఎక్కడో ఉండే ఉంటాడు, ఆయన కాపాడు, నా కారణంగా ఆయనకి దుర్గతులు కలగద్దు, సద్గతులు